Hi, welcome to another session on Life Lessons with Harish Babu. Today's topic is డెసిషన్ మేకింగ్. లైఫ్లో డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది చూస్తూ ఉంటాము తమ లైఫ్లో ఉద్యోగం బాగలేదు, ఇంతకంటే ఎక్కువ శాలరీ రావాలి అని తెలుసు, కానీ దానికి కావాల్సిన డెసిషన్ ఏంటి, నేను ఎప్పుడు ఉద్యోగం మారాలి అనేది తీసుకుందాం మారదాం అనుకుంటూ ఉంటారు. 1 ఇయర్, 2 ఇయర్, 5 ఇయర్, 10 ఇయర్స్ గడిచిపోతే కానీ ఇంకా మారాలి దగ్గరే ఉంటారు. కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు, పెళ్లి చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడట్లేదు అని తెలుసు, కానీ తమకు తాము డెసిషన్ తీసుకోరు. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్కి వీళ్ళకి వచ్చే శాలరీ వస్తుంది, ఆ శాలరీతో ఇల్లు గడుస్తుంది అని చెప్పి ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే తమ ఇల్లు గడవదేమో అని కూడా పెళ్లి చేయని పేరెంట్స్ కొన్ని న్యూస్ మనం వింటూనే ఉన్నాం, యూట్యూబ్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ. అలాంటి సమస్యలు కూడా రాస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఎంతవరకు కూడా డెసిషన్ తీసుకుందాం అని, నువ్వు లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావు, నీ లైఫ్లో ఏం కావాలనుకుంటున్నావో దానికి సంబంధించిన డెసిషన్ నువ్వు ఎప్పుడో ఒకప్పుడు తీసుకోగలిగితేనే లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్తావు. దీనికి సంబంధించిన ఒక స్టోరీ చెప్పుకుందాం. మనందరికీ తెలుసు, మహేందర్ సింగ్ ధోని ఎంత పెద్ద బ్యాట్స్మెన్, ఎంత భయంకరమైన బ్యాట్స్మెన్. మనకు సినిమా కూడా వచ్చింది దాని మీద. అందులో ఒక ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ సీన్లో పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయి, రైల్వే స్టేషన్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఆ రైల్వే స్టేషన్కి అంత పెద్ద సౌండ్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఇతను ఆలోచిస్తున్నాడు డెసిషన్ తీసుకోవాలా వద్దా. తన ఎదురుగా ట్రైన్ ఉంది, ఈ ట్రైన్ని నేను ఎక్కితే నెక్స్ట్ డెసిషన్కి వెళ్తాను, నా లైఫ్లో ఇంకొక ఫేజ్ ఉంది దానికి వెళ్తాను, లేదా ఈ ట్రైన్ని వదిలేస్తే నేను ఎక్కడున్నానో అక్కడే ఉండిపోతానని. ఆ పర్టికులర్ మూమెంట్లో అతను ఒక డెసిషన్ తీసుకుంటాడు. నాకు లైఫ్లో ఇంపార్టెంట్ జాబా క్రికెటా, నేను దేనికోసం పుట్టాను అని నేను నమ్ముతున్నాను అని తను ఆలోచించి లాస్ట్కి ఎస్, క్రికెట్ ఈజ్ మై అల్టిమేట్ గోల్, దీనికోసం ఏమైనా చేయొచ్చు, దీనికోసం చచ్చిపోయినా పర్లేదు అనుకొని ఆ స్పాట్లో డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తాడు. కాబట్టి ఆ తర్వాతి ఫేజ్లో అతను ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవటం, ఆ తర్వాత ఇండియాకి కెప్టెన్ అవటం, కెప్టెన్గా 3 ఐసీసీ టోర్నమెంట్స్ని గెలవటం లాంటి పెద్ద విషయాలన్నీ ఆ ఒక్కరోజు, ఆ ఒక్క సెకండ్లో అతను ఆ ట్రైన్ ఎక్కాడా లేదా అనే డెసిషన్ దగ్గర చేయబడతాయి. మీ లైఫ్లో కూడా మీరు ఏ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏ డెసిషన్ తీసుకుంటే మీ లైఫ్ కొత్త టర్నింగ్ పాయింట్ తీసుకోబోతుంది, ఆ డెసిషన్ మీరు కూర్చొని అక్కడ ట్రైన్ ఉంది అనుకొని, ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది ఉంది అని అనుకొని తీసుకోగలిగితేనే మీ లైఫ్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. సో దట్ ఈస్ ఫర్ టుడే. మీరు కూడా లైఫ్లో ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. నెక్స్ట్ ఎపిసోడ్లో, నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే ట్యూన్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.